నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టనెల్లోకి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఒక విపత్తు, అందరం సానుభూతి ప్రకటించాల్సిన సమయమన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో నటి నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హీరోల పాత్రలపై దర్శకులు తీరు మార్చుకోవాలని హితవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అనంత వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక విపత్తు, అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ టనెల్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను హెలికాప్టర్లో ఉటావుటిన అక్కడికి పంపానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి నిమిషం సమీక్షిస్తూనే ఉన్నానని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని తెలిపారు. సహాయక చర్యల్లో 11 కేంద్ర రాష్ట్ర సంస్థలు పాలు పంచుకుంటున్నాయని వివరించారు. కాగా గతంలో దేవాదుల వద్ద ప్రమాదం జరిగితే 9 ఏళ్లైన ఆ 5గురి మృతదేహాలు లభ్యం కాలేదని రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మరి హరీష్ రావు దుబాయ్ వెళ్లి 2 రోజులు ఎంజాయ్ చేయలేదా? హరీష్ రావు ప్రయాణ వివరాలు తీయండి, దుబాయ్ వెళ్లాడో లేదో తెలుస్తుందని తెలిపారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ లో వివరాలు ఉంటాయి. కాదని మనం హరీష్ అవన్నీ తీసిన బయట పెడతా, అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబిలో 2 రోజులు దావతులలో మునిగి తేలింది హరీష్ రావు కాదని హరీష్ రావు గారిని చెప్పమను. దుబాయ్ అబుదాబిలో దావతులలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదం సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదంటున్నాడు. మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా? ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వలయమంతా ఇక్కడికి వస్తుంది. అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా? నేను విమర్శించదలుచుకోలేదు, నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నా పాయింట్ సింపుల్. అత్యంత దురదృష్టకరమైన ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి, ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద జల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్. వాళ్ళు దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు, సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన. నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూల్ చేయలేకపోతుంటే, ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్న ఆలోచన కూడా నాకు రాకపోతుండే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో, ఒక సైనికుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలనో హీఈస్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరీ ఇంత దిగజారి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా తయారయ్యారు? అధికారం కోల్పోయినారు సరే, కానీ మైండ్ కూడా కోల్పోయారా? అసలు ఏమైనా పిచ్చి పట్టిందా? అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా? అబ్దుల్లా ఏదైనా మన నల్లమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా, ఏమన్నా ఏ పాకులతోనే ఏమన్నా చెప్పి, నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు, వాళ్ళతోనే ఏదైనా చెప్పి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను శాసనసభ ముందు ప్రవేశపెడతారు. అలాగే ఏపీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ పై యాన్యువల్ రిపోర్ట్ ను మంత్రి దుర్గేష్ సభ ముందు ఉంచనున్నారు. ఇంకా ఇంధన శాఖల వార్షిక నివేదికలను ఆయా శాఖల మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉభయ సభలో 2025-26 ఏపీ బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధులు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అధ్యక్ష, ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ పైన, రెండింటిపైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే 1 స్టార్ 2 స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం వల్లే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1 లక్ష కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి దేశంలో సినీ రంగం పోకడలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల తీరుపై దర్శకులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఒకప్పుడు సినిమాల ద్వారా ప్రజలకు మంచి సందేశం వెళ్లిదని, ఇప్పుడు స్మగ్లర్లు, దేశద్రోహులు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వాళ్లతో హీరో పాత్రలకు రూపకల్పన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎలాంటి సందేశం వెళ్తుందో దర్శకులు ఒకసారి ఆలోచించాలని అన్నారు. చెడ్డ పనులను ఎప్పుడు గొప్పగా చూపించకూడదని, దీని ప్రభావం పిల్లలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగం బాధ్యతాయుతమైన మాధ్యమంగా ఉండాలని వెంకయ్య నాయుడు అభిలాషించారు. ఇటీవల కన్నుమూసిన తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం నటి నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ నేడు హైదరాబాద్ లో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది. కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, వినడు కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరణ వినడం అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సేవలు చెప్పి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, ఏదైనా నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తున్నారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్స్యలింగం, బి విరూపాక్షి పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాలు హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం 2014-18-19లలో 3 డిఎస్సీ నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. రిక్వెస్ట్ అధ్యక్ష, 4వ ప్రశ్న కూడా మా శాఖకు సంబంధించింది. గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను. 4వ ప్రశ్న అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. అక్కడ
వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు? సమాధానం ఇస్తాను అధ్యక్ష. సమాధానం ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. అట్లీస్ట్ టీవీలో అన్నా చూసుకుంటారు. టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో, ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష లేదండి, మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి మంచి చేస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు పాము లాంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి పాలు పోసి పెంచి తప్పు చేశానని ఎన్టీఆర్ ఏ రోజు చెప్పారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత తనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలని, చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అనర్హుడని భావిస్తున్నామన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ అరాచకాలు చేస్తున్నారని, బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే సీఎం హోదాలో ఉన్న వైఎస్ఆర్ రాజకీయాలు చూడలేమని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏవైనా కానీ పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరీ ముఖ్యంగా కూడా 42 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి 14 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగిన వాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కాబడి ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా కూడా ప్రమాణ స్వీకారం చేసి అటువంటి మాట్లాడడం అతను తగదు, వ్యక్తిగతంగా కూడా తగదు. దీన్ని మేము ఖండిస్తూ వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలామంది కూడా ముఖ్యమంత్రులు అయ్యారు ఈ భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇటువంటి మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కూడా వెంటనే కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఒకే ఒక మాట చెప్పారు. అధికారులకు కూడా చాలా స్పష్టంగా అధికారికంగానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం కానీ ఏది కానీ అందరినీ సమానంగా చూడండి. ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా వారు ఓటు వేయలేదు కాబట్టి వారికి అందించవద్దండి అని ఏనాడు కూడా అడగలేదు. ఏనాడు కూడా అటువంటి చేయొద్దండి, తప్పకుండా కూడా అందరినీ సమానం చూసి ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనీష్ క్రిషాంక్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్యవహారంపై బెదిరిస్తారని, తర్వాత తన అన్న తిరుపతి రెడ్డి వెళ్లి ఆ వ్యవహారంలో లబ్ధి పొందే వ్యక్తులతో మాట్లాడి సెటిల్ చేస్తారని చెప్పారు. ముందు బెదిరించాలి, ఆ తర్వాత సెటిల్ చేసుకోవాలి అనే విధంగా రేవంత్ సోదరుల దందా నడుస్తుందని విమర్శించారు. కేపీసీ కంపెనీకి 210 కోట్ల కాంట్రాక్ట్ కర్ణాటకలో వచ్చిందని, కేపీసీ సీఎండీ అనిల్ కుమార్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మధ్య ఎంత డీల్ కుదిరిందో చెప్పాలని ప్రశ్నించారు. డీకే శివకుమార్ తెలంగాణ కాంట్రాక్టర్ల వద్ద 15% కమిషన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మునిరత్నం లోకాయుక్తంలో ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్తే అక్కడున్న అధికారులు, కాంగ్రెస్ నేతలు, బీజేపీ వాళ్లు వెళ్తే మాత్రం దగ్గరుండి చూపించారని మండిపడ్డారు. బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటేనని విమర్శించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా విచారణకు ఆదేశించడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిన కేపీసీ ప్రాజెక్ట్ ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఆర్కిటెక్ట్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, ఏమీ కాదు. కానీ ఆయన సంస్థకు బెంగళూరు సబర్బన్ రైల్ ఆయన కాంట్రాక్ట్ వస్తుంది.
దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో. అంటే డీలు ఎంత కుదిరిందో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ సన్నిహితుడన్నావు, ఆయన వ్యాపారాలు చేయొద్దని అన్నావు, ఆయన కాంట్రాక్టర్ కాదు అని అన్నావు. మరి షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో, తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డీకే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు, షాడో ముఖ్యమంత్రి, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కారుకి నంబర్ ప్లేట్ పెట్టుకోడో, సెక్యూరిటీ లేనిది బయట తిరగడో, కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి ఉరికొచ్చి అన్న రాయే పెద్ద ఆయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్. ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, 7న మంత్రివర్గ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. తిరిగి అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర ఆది నుంచి నేటి వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:50 విశాఖ నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ వెళ్తారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 7వ తేదీన అమరావతికి తిరిగి వస్తారు. అదే రోజు చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరంగా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ వి నిర్మలా కుమారి తెలిపారు. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వహణ వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా రవాణా క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తారని చెప్పారు. టగ్ ఆఫ్ వార్, మ్యాజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, షటిల్, అంతరిక్ష పోటీలు జరుగుతాయన్నారు. ఏపీ ఎన్జీఓస్ హోం వేదికగా 5న చెస్, క్యారమ్స్, తెలుగులో వ్యాసరచన, 1 నిమిషం పాటు ఎటువంటి ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ప్రసంగించే పోటీలలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు 8న గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగే బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలహీన వర్గాల శాఖ మంత్రి ఎస్ సవిత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ విభాగం కమిషనర్ రేఖారాణి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. అత్యంత కీలకమైన పాత్ర వహించేది డిపార్ట్మెంట్లో మహిళలే. అది విద్యలో చూసుకోండి, వైద్యంలో చూసుకోండి, అంగన్వాడీ చూసుకోండి, ఒక ఆశా చూసుకోండి, ఎవరైనా సరే రూట్ లెవెల్లో కష్టపడి ఎండనక వాననక పనిచేసేది మహిళా ఉద్యోగులే. మరి అటువంటి మహిళా ఉద్యోగులకి ఒక్కరోజు కూడా ఆట విడుపు, కానీ అంత చాలా స్ట్రెస్తో కూడిన ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరి మా సంఘం ద్వారా మాకు కావాల్సిన అనేక డిమాండ్లు, అది చైల్డ్ కేర్ లీవ్ని పెంచారు, కొన్ని విషయాలు కూడా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కూడా లీవ్ ఇచ్చారు. మరి మా డిమాండ్లన్నీ పరిష్కరించారు. మేము ఆర్థికపరమైన డిమాండ్ల గురించి మేము ఇప్పుడు మాట్లాడలేదు, కానీ మరి మాకు కొంచెం వెసులుబాటు, పనితనంలో వెసులుబాటు కల్పించడం గురించి మరి ఏదైతే మాకు చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చారో దానికి ఒక క్యాప్ పెట్టారు. 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఉపయోగించుకోవాలని. ప్రస్తుతం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ డైపర్ కట్టి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ఆ క్యాప్ తీసేయమని ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ చాలా డిమాండ్లు పరిష్కారం అయ్యాయి. ఇంకా మాకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉద్యోగం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఆ వీలు కల్పించాలని ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు, మహిళల పట్ల జరుగుతున్న దాడుల విషయం అయితేనే మరి ఒక మహిళ స్వేచ్ఛగా ఒక పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా కానీ అనేక మంది మధ్య రాత్రంగా పగలనగా పనిచేసినప్పుడు ఆ మహిళకు కూడా స్వేచ్ఛతో అన్ని రకాలమైన హక్కులు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చట్టబద్ధతమైనటువంటి
నిర్ణయాలు ఉండాలి, అవి కూడా త్వరితగతిని పరిష్కరించాలని మీ మహిళా ఉద్యోగులందరి తరఫున ఒకసారి ప్రభుత్వానికి మీకు విన్నవిస్తున్నామండి. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మరి స్టేడియంలో జరిగే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు ఈ వెస్ట్ కృష్ణాలో పనిచేస్తున్న హెచ్ఓడీలు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ కూడా మరి ఏదైతే మనకు సెలవు కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని పాల్గొని జయప్రదంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు పి మాధవి, ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషను మహిళా ఉద్యోగులని ఉద్దేశించి 4-5 తారీఖుల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మహిళలు చిన్న సమయం కూడా లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి లైఫ్లో వాళ్ళకి ఆ 3 రోజులు ఆ తర్వాత ఒక ఛార్జింగ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పనేసి వీళ్ళని మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్తేజాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రాధాన్యంగా 3 లక్ష్యాలని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ముఖ్యంగా మనకి ప్రధానమైనటువంటిది మనకి లింగ వివక్ష, అలాగే హింస, అలాగే మహిళా సాధికారతపై దృష్టిని సారించి ఆ విధంగా ఆ లక్ష్యాలను సాధించే విధంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే 4, 5, 6 తారీఖుల్లో జరిగేటటువంటి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి పాల్గొని మరి ఏపీ ఎన్జీఓ ఈ నెల 4, 5, 6 తేదీలో బందర్ రోడ్లోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్షన్ ఎక్స్పో అండ్ కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు, చర్చా కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు బాజీ తెలిపారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుందని, అటువంటి టెక్నాలజీని స్టేట్ హోల్డర్లకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మార్చి 4, 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ పేరుతోటి నిర్మాణ రంగం అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ను అట్లాగే ఒక చర్చా గోష్ఠి ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈవేళ నిర్మాణ రంగం, భవన నిర్మాణాలు కానివ్వండి, రోడ్ల నిర్మాణం కానివ్వండి, వంతెన నిర్మాణం కానివ్వండి, ఏదైనా నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విదేశాల్లో మరి ఎంతో ముందుకి ఈ టెక్నాలజీ వచ్చింది. ఈ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, కొత్త పద్ధతులు ఏంటి, కొత్త పరికరాలు ఏంటి, కొత్త సాంకేతిక విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా నిర్మాణ రంగంలో ఉన్న స్టేక్ హోల్డర్స్కి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వారందరి దృష్టి తీసుకెళ్ళాలి, వాళ్ళ యొక్క సమక్షానికి తీసుకురావాలి ఆ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా అనే ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికని కన్స్ట్రక్షన్ ఎక్స్పో పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో అనేక సంస్థలు తమ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి, తమ ప్రొడక్ట్స్ని ప్రదర్శిస్తున్నాయి, అట్లాగే సర్వీసెస్ని కూడా ప్రదర్శించబోతున్నాయి. ఈ ఎగ్జిబిషన్తో పాటుగా మార్చి 5వ తేదీన ఒక కాన్క్లేవ్ అంటే ఒక చర్చాగోష్ఠి, అమరావతి నగర నిర్మాణంలో ఏ రకమైన ఆధునిక పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది, అట్లాగే ఎటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, మరి ఆర్కిటెక్ట్లో కానివ్వండి, రంగాల్లాగానే భవన నిర్మాణ రంగంలో కూడా కార్మికుల లభ్యత బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే కార్మికుల లభ్యత తగ్గుతుందో అప్పుడు యాంత్రిక అవసరం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మన షైనీ గ్రూప్ బాజీ గారు, ఆయన పేరు కొన్ని సంవత్సరాలుగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మేము గోడల మీద చూస్తున్నాం. అట్లాంటిది ఆయన యొక్క ఇంకొక కోణం కొన్ని సంవత్సరాలుగా ఇటు అగ్రికల్చరల్ ఎక్స్పో అని, అలాగే టెక్స్టైల్స్ ఎక్స్పో అని, ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ప్రజలందరికీ అలాగే కొన్ని వర్గాలకి, అతి ముఖ్యమైన వర్గాలకి సమాజాన్ని నిర్మించడంలో కానీ ఇతర వ్యవస్థల్లో కానీ
చాలా ముఖ్యమైన భూమికి పోషించే వాళ్ళకి అనుకూలంగా ఆయన ఒక వ్యక్తిగా వాస్తవానికి ఏంటంటే ఇటువంటి ఎక్స్పోలు ఇటువంటివన్నీ ఒక వ్యవస్థ చేయాల్సింది. అటువంటి వ్యవస్థలు చేయాల్సింది ఒక వ్యక్తి ఆయన ఈ రకంగా చేస్తున్నారంటే ఆయన హృదయపూర్వకంగా అభినందించాలి. ఇది మనకి అందరికీ కూడా ఉపయోగించే అంశం. ఎప్పుడైతే మనకి పనిలో వేగం కావాలో, ఎప్పుడైతే మనకి పనిలో నైపుణ్యం కావాలో అటువంటిది కార్మిక వ్యక్తుల ఆ యొక్క లభ్యత లేనప్పుడు ఈ యంత్ర సామాన్యుడికి వైద్య సేవలు దూరం అవుతున్నాయని ఆ అంతరాన్ని తగ్గించి సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్య సేవలు అందాలన్న సంకల్పంతో శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీని ప్రారంభించామని ఎండి డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం భవానీపురంలోని శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబాలకు కిడ్నీ, లంగ్స్, షుగర్, ఎముకల దృఢత్వ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక చికిత్సను సామాజిక సేవా దృక్పథంతో అందిస్తున్నామని తెలిపారు. 365 రోజులు 24 గంటలన్నారు. అత్యవసర సేవలన్నారు లభిస్తాయని తెలిపారు. ఈఎన్టీ సర్జరీ నిపుణులు, వెన్నెముక సర్జరీ నిపుణులు, సుబ్బయ్య అన్ని రకాల సర్జరీ నిపుణులు, గైనకాలజీ, యూరాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ వంటి అన్ని విభాగాల్లో అత్యాధునిక చికిత్సతో అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ద్వారా లేదా డిస్కౌంట్ లో వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు. ఈ రోజు సుమారు 60 నుండి 70 మంది వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ భవానీ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నానండి. ఈరోజు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం అందించబడింది. ఈ వైద్య శిబిరంలో షుగర్ అండ్ హెచ్బిఎన్సీ, క్రియాటిన్, బిఎండి బోన్ మ్యారో డెన్సిటీ అండ్ పల్మనరీ టెస్టులు కానీ థైరాయిడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ఉచితంగా చేయబడింది. దీంట్లో ఈ సేవల్లో జర్నలిస్ట్ సోదరులు మ్యాక్సిమం 60 దాకా లబ్ధి పొందారు, 60 నుంచి 70 దాకా. సో మేమేమనుకున్నామంటే మా ఎండి గారు డిసైడ్ అయ్యి జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ఇంకా ఫ్యూచర్లో హాస్పిటల్ నుంచి ఎలా చేయొచ్చు వైద్యం అందించారు. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా వైద్యం గురించి దాని కేర్ తీసుకోరు. సో మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో జర్నలిస్ట్ సోదరులు కూడా అంతా తొందరలో అందరితో మన మీడియా వాళ్ళ అందరితో మాట్లాడుకొని ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించే విధంగా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా ప్లాన్ ఎండి గారితో డిస్కస్ చేసి చెప్తామండి. బట్ అదే కాకుండా ప్రతి పేదవాడికి కూడా వైద్యము శ్రీ భవానీ హాస్పిటల్లో అక్కడికి వెళితే కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీగానే ఇట్లా అందుతూ ఉంది, తక్కువ ఖర్చుతోనే అవుతుంది అనేది కూడా మేము ఆ ఎజెండాతోనే ఈ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. సో దాంట్లో కూడా షుగర్ పేషెంట్స్ కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ, యూరాలజీకి సంబంధించి కానీ, పల్మనాలజీ కానీ చాలామంది మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారు పేషెంట్స్. ఈ భవానీపురం అండ్ పరిసర ప్రాంతాలలో ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది కూడా కొంతమంది తెలియదు, బట్ ఇప్పుడు అవగాహన అందరికీ. నమస్తే అండి, నేను డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్, ఎండి శ్రీ భవానీ హాస్పిటల్ భవానీపురం. సో అసలు హాస్పిటల్ ప్రారంభించింది 2004లో సింగిల్ స్పెషాలిటీగా ప్రారంభమైన హాస్పిటల్ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మంచి ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలు ఇక్కడ భవానీపురం పరిసర ప్రాంతాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రారంభించబడింది శ్రీ భవానీ హాస్పిటల్. సో దీంట్లో మనం అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కవర్ చేసాము. వీటిలో ముఖ్యమైనవి మన కార్డియాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం, ఆర్థోపెడిక్స్ విభాగం అంటే ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ విభాగం, తర్వాత గైనకాలజీ విభాగం, జనరల్ సర్జరీ, జనరల్ ఫిజిషియన్ కూడా అవైలబుల్గా ఉన్నారు. సో పల్మనాలజీ విభాగంలో కూడా సేవలు అందిస్తాం. అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కవర్ అవుతున్నాయి. కొంత న్యూరో విభాగం డెవలప్ చేస్తున్నాం, అప్పుడే న్యూరో సర్జరీ విభాగం డెవలప్ చేస్తున్నాం. సో ఈ సేవలన్నీ కూడా ఇప్పుడు మన కార్పొరేట్ వైద్యం ఎంత ఖరీదైంది అనేది తెలిసిందే. సో దాన్ని మనం కాస్ట్ కట్టింగ్ చేసి వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడేటట్టు అందుబాటులో ఉండేది చేద్దాం అనేది ఈ ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కొన్ని మనం వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ఎస్ఎల్బీసీ టనెల్లోకి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఒక విపత్తు, అందరం సానుభూతి ప్రకటించాల్సిన సమయమన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో నటి నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభ. హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హీరోల పాత్రలపై దర్శకులు తీరు మార్చుకోవాలని హితవు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి. అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అనంత వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.